మేష రాశి అధిపతి అంగారకుడు కుజుడు. రాశి నామ అక్షరాలు చు, చే, చో, లా, లి, లు, లే, లో. హనుమంతుడిని పూజించాలి. లక్కీ కలర్ రెడ్. మేషరాశి అనుకూల రోజులు మంగళ, గురు, ఆదివారమాదాయం -02. వ్యయమీ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రాహువు, కేతువు సంచారంతోనూ మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా రాహువు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో శని దోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రాజపూజ్యం 05, అవమానం -07. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. వారు మీ పట్ల అంకితభావంతో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రాశి నుంచి కేతువు 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. మేషరాశి వారికి కెరీర్ పరంగా, వ్యాపారపరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారంలో మీ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు తమ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరినీ నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి నుంచి రాహువు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే రాహువు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి. తెలుగు నూతన సంవత్సరంలో మేష రాశి వారిపై శని సాడేసతి ప్రభావం పడుతుంది. ఇది దాదాపు 7.5 సంవత్సరాలు ఉంటుంది. శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి కష్టకాలంలో మీ పనులను క్రమబద్ధంగా చేయాలి, లేదంటే మీకు సమస్యలు ఎదురవుతాయి. ఈ ఏడాదిలో ప్రతిరోజూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వా సమర్పించి ఓం గణ గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.